అందరికీ నమస్కారం అండి. వర్మ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. 2,40,000 మంది పైన ఇప్పటిదాకా చూశారు. 2,000 మంది పైన సబ్స్క్రైబ్ చేశారు. ఇది 2 years స్పాన్లో జరిగిన విషయం అండి. ఇక అందరికీ కూడా ఈస్ట్ ఫేసింగ్ కావాలి, అపార్ట్మెంట్ కావాలి, సెకండ్ ఫ్లోర్ ఆర్ ఫస్ట్ ఫ్లోర్ కావాలి, అది 20 లక్షల లోపే ఉండాలి అనేటటువంటి రిక్వెస్ట్లు చాలామంది కస్టమర్లు చెప్తూ ఉంటారండి నాకు. అటువంటి వారికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, కొత్త అపార్ట్మెంట్ బూరుగుపూడి జంక్షన్ అంటారండి దీన్ని. ఇది కోరుకొండ రోడ్ అంటారు దీన్ని. కోరుకొండ రోడ్లో ఉన్నటువంటి ఒక 2 గ్రూప్ పెద్ద అపార్ట్మెంట్స్, అంటే 2 బ్లాక్స్ ఉన్న అపార్ట్మెంట్ మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఇందులో మనకి 20 lakhs లోపు అంటున్నారు కాబట్టి ఇవ్వండి, ఇలా ఓపెన్ కిచెన్ హాల్ అండి. ఓపెన్ కిచెన్ కమ్ హాల్ అండి. ఇది హాల్ అండి. ఆ ఎదురుగుంట మూసేసి ఉన్న డోరు వచ్చేసి మనకి బాల్కనీ అండి. ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది వెంటిలేషన్ కోసం కిటికీ. పక్క అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ కలిసి కట్టలేదు. కలపకుండా ఉంటే ఏమవుద్దంటే లీకేజీలు అనేవి ఉండవండి. దానివల్ల వెంటిలేషన్ కోసం వీళ్ళు కలపలేదు, ప్లస్ కొంచెం ఒక పద్ధతిలో కన్స్ట్రక్షన్ చేయాలని చేశారు, ఎలాంటి లీకులు ఉండకూడదు అనేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న ఖాళీ ప్లేస్ అండి. దీని పక్కనే మనకి వాష్రూమ్ అండి, బాత్రూమ్. అంటే ఆ ఖాళీ ప్లేస్ వచ్చి మనం బట్టలు ఉతుక్కోవడానికి కానీ మిగతా విషయాలకు మనం ఉపయోగించుకోవచ్చండి. ఇది కిచెన్ అండి, చూసారు కదా. 20 lakhs లోపు మాకు బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ కావాలి, సింగిల్ రూము కిచెన్ ఉన్న చాలండి, మాది చిన్న ఫ్యామిలీ సరిపోతుంది, కొంచెం ఊరికి దూరం అయినా పర్వాలేదు అనుకుంటే ఇది 18,50,000 రూపాయలు చెప్తున్నారండి. ఇది మనం కొద్దిగా స్లైట్గా రేట్ మాట్లాడుకోవచ్చు. ఇది కోరుకొండ రోడ్ అంటారు. ఇది కోరుకొండ వెళ్ళే రోడ్డు, ఇది వచ్చేసి రాజానగరం వెళ్ళే రోడ్డు. రెండింటికి జంక్షన్లో ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ పక్కనే ఫంక్షన్ హాల్ ఉందండి. అలాగే ఎదురుగుంట కూడా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ కానీ మిగతా విషయాలు కానీ ఉన్నాయి. అలాగే బూరుగుపూడి ఊళ్ళోకి వస్తుందండి. ఇది రాజమండ్రికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి చక్కగా రాజమండ్రి వచ్చినప్పుడు హోటల్ రూమ్స్ రెంట్ దండగా అని అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకొని ఉంచుకొని మీరు వచ్చినప్పుడల్లా ఒక గెస్ట్ హౌస్ లాగా వాడుకోవచ్చండి. అలాగే మీరు రెస్ట్ తీసుకోవాలన్నా, సిటీకి దూరంగా ప్రశాంతంగా ఉండాలన్నా ఒక 18,50,000 చెప్తున్నారు కాబట్టి మనం రేట్ మాట్లాడుకొని ఇది మనం ఉంచుకోవచ్చు. ఊరి చివరి ఉంది కాబట్టి బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఎవరన్నా సరే ఇది మీరు తీసుకోవచ్చండి. ఏజెంట్ కమిషన్ 50,000 ఉంటుందండి. నా ఛానల్లో తక్కువ రేట్లో అపార్ట్మెంట్లు, ఇల్లులు, పొలాలు వస్తూ ఉంటాయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.